హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీకి సంబంధించినటువంటి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ మంజరీలో నుంచి లెసన్ 3 అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో లెసన్ 3 వచ్చేసి మనకి ఇక్కడ హవా అనమాట. సో ఈ హవా అనేది కూడా బాల్గీత్ అనమాట, ఒక చిన్న పోయం ఉంటుంది. సో ఈ పోయం ద్వారా మనం ఇందులో కొన్ని అక్షరాలు అలాగే మాత్రాయే నేర్చుకుంటాము. పిల్లలకి కొత్త కొత్త వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సో లెసన్ నేమ్ ఏంటి? హవా. హవా కా అర్థ క్యా హై? హవా అంటే ఏంటి? గాలి. ఓకేనా? మరి ఇందులో నేర్చుకోబోయేటువంటి అక్షరాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఉ, ఊ, ఖ, ఠ, డ, య, ఊకి మాత్ర, ఊకి మాత్ర. సో ఈ అక్షరాలని మనము ఈ లెసన్లో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. వీటికి సంబంధించి కొన్ని పదాలు కూడా నేర్చుకుంటాము. అయితే పోయం ఒకసారి చూద్దాం మనము. సో హవా, హవా అనేటువంటి ఈ పోయంలో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే గాలి అని చెప్పాను కదా. సో ఆ గాలి బాగా వీస్తుంది, ఆకులన్నీ ఎగురుతూ ఉన్నాయి. అలాగే ఒక పాప బెలూన్స్ పట్టుకుంది, ఆ బెలూన్స్ కూడా కొన్ని ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ హవా అనేటువంటి బాల్గీత్ రాసిన వారు ఎవరు అంటే శివ్ చరణ్ సరోహా. ఎవరు? శివ్ చరణ్ సరోహా. సో పోయం అయితే ఒకసారి చూద్దాము. ऊपर नीचे दाए बाए हवा चली साए साए. ऊपर नीचे दाए बाए हवा चली साए साए. मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर. मुन्नी को छोड़कर चढ़ गई पेड़ पर. हाथ नहीं आऊंगी दूर मैं उड़ जाऊंगी. हाथ नहीं आऊंगी दूर मैं उड़ जाऊंगी. मुन्नी बोली हंसकर हवा रानी बसकर. मुन्नी बोली हंसकर हवा रानी बसकर. पकड़ तुझे मैं लाऊंगी फुग्गे में ले जाऊंगी. पकड़ तुझे मैं लाऊंगी फुग्गे में ले जाऊंगी. సో ఇలా హవా అనేటువంటి పోయంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? హవా చలి సాయ్ సాయ్ మున్నీకో చోడ్కర్ చడగయి పేడ్ పర్. సో ఆ గాలి అనేది సాయి సాయి అంటే ఒక సౌండ్ అనమాట. గాలి వీచేటువంటి ఆ వేగం యొక్క సౌండ్ని ఇలా సాయి సాయి అని చెప్తున్నారు. సో అలా గాలి వీయగానే ఏమైంది? సో ఆ మున్ని చేతిలో నుంచి విడిపించుకొని ఆ గాలి బుడగలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? చెట్టు పైకి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. హాత్ నహీ ఆవుంగి దూర్ మే ఉడ్ జావుంగి. గాలి ఏం చెప్తుంది? నీ చేతికి నేను అందను, దూరంగా వెళ్ళిపోతాను అని చెప్తోంది. మున్నీ బోలి హస్కర్ హవా రాణి బస్కర్. అప్పుడు ఆ పాప ఏం చెప్తోంది? మున్ని ఏం చెప్తోంది నవ్వి? ఏ గాలి, ఇక చాలే ఆపు, దగ్గరకు వచ్చేసే అని పిలుస్తోంది. పక్కడు తుఝే మే లాऊंगी ఫుగ్గే మే లే జాऊंगी. నేను నిన్ను ఎలా అయినా పట్టుకుంటాను, ఈ గాలి బెలూన్స్లో నింపుకొని నిన్ను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తోందనమాట. సో ఇది హవా అనేటువంటి చిన్న పోయం. సో దీనికి సంబంధించి పిల్లలతో డిస్కస్ చేయడానికి మనకు ఒక 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. హవా कैसी चल रही है? हवा ने मुन्नी से क्या कहा? फुग्गे में हवा कौन ले जाएगी? हवा कैसी चल रही है? सो गाली ఎలా వీస్తోంది? हवा तेजी से चल रही है. हवा ने मुन्नी से क्या कहा? అయితే మున్నితో గాలి ఏం చెప్పింది? మున్ని से क्या कहा? हाथ नहीं आऊंगी दूर चली जाऊंगी पेड़ पर. ఇలా చెప్పింది కదా, నీ చేతికి అందను, చెట్టు పైకి వెళ్ళిపోతాను అని. ఫుగ్గే మే హవా కౌన్ లే జాయేగి. మరి బెలూన్లో ఎవరు గాలి తీసుకెళ్తానని చెప్పారు? మున్ని చెప్పిందనమాట. సో ఇలా ఈ 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ సీఖ్నేకి సంప్రాప్తియా. సో కరికులం గోల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. మనము ఇందులో ఏమేమి నేర్చుకుంటాము ఈ లెసన్లో, మనం పిల్లలకి ఏం నేర్పించాలి? शुद्ध उच्चारण कर सकने की कुशलता प्राप्त करेंगे. उ, ऊ, ख, ठ, ड, य, उ, छोटी ऊ की मात्रा, बड़ी ऊ की मात्रा, अक्षरों और मात्राओं का उच्चारण लेखन कर सकेंगे. सीखे गए अक्षरों से शब्द बनाकर पढ़ सकने की योग्यता प्राप्त कर सकेंगे. भिन्न शब्दों को पहचानने की कुशलता प्राप्त कर सकेंगे. सीखे गए शब्दों के अर्थ भिन्न भाषा में जान सकेंगे. सो ప్రొనౌన్సియేషన్ మనకి తెలుస్తుంది. ఇందులో ఈ అక్షరాలు, ఈ మాత్రాయే నేర్చుకుంటాము. సో వీటి ద్వారా కొత్త కొత్త పదాలని మనము నేర్చుకుంటాము. అలాగే డిఫరెంట్ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. అలాగే భిన్న భాషాओं
సో అంటే మాతృభాష తెలుగు, అలాగే ఇంగ్లీష్, హిందీ ఇలా రకరకాల భాషల్లో ఆ పదానికి అర్థాలు కూడా తెలుసుకుంటాము. ఓకేనా? సో అయితే మనం నేర్చుకోబోయేటువంటి లెటర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఉ, ఊ, ఖ, ఠ, డ, య. మాత్ర వచ్చేసి ఊకి మాత్ర, ఊకి మాత్ర. సో ఈ లెటర్స్ అయితే మళ్ళీ ఇక్కడ ఇచ్చేశారు. సో చూడండి, సో ఈ లెటర్స్కి సంబంధించి ఇక్కడైతే కొన్ని పదాలను కూడా ఇచ్చారనమాట. ఊసే క్యా హై? ఉదయ్, ఊన్, ఖత్, ఠటేరా, డమరు, యం. ఓకేనా? సో ఉదయ్, ఉదయ్ అంటే ఏంటి? ఉదయము, సన్ రైజ్ అనమాట. అలాగే ఊన్, ఊన్లో కూడా మనకి ఏ అక్షరం వచ్చింది? ఊ వచ్చింది. సో ఊల్. ఖత్, ఖత్ అంటే ఏంటి? లెటర్, ఖ. ఠటేరా, ఠ వచ్చింది. ఠటేరా అంటే ఎవరు? టింకర్, మాటలు వేస్తారు కదా వాళ్ళు. డమరు, డమరుకము. అలాగే యం, యముడు. ఈ విధంగా కొన్ని పదాలను అయితే ఇక్కడ మనం పిల్లల చేత డ్రిల్లింగ్ ఇప్పిస్తాము. శబ్ద పఢియే, అర్థ సమझिए. సో ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ ఇచ్చారు. తులా, ఖుష్, దుకాన్, కుసుम, मुनि. तो इन सारे शब्दों में क्या है? इन सारे शब्दों में मात्रा दिखाई दे रही है और ऊ की मात्रा है. ఏ మాత్ర ఉంది ఇక్కడ? ఊకి మాత్ర ఉందన్నమాట. సో ఇక్కడ మనము ఊకి మాత్రాన్ని కూడా పరిచయం చేస్తాము, పిల్లల చేత చెప్పిస్తామన్నమాట. సో ఈ వర్డ్స్ కూడా చెప్పిస్తాము. ఇక్కడ కొన్ని పదాలు వస్తాయి, అక్షరాలు తెలుస్తాయి, అలాగే మాత్ర కూడా తెలుస్తాయి. పढ़िए समझिए వర్ణమాల చార్ట్ మే ఇన్హే గోలా लगाइए. సో ఇక్కడ మరికొన్ని పదాలు ఇచ్చారు చూడండి. ఖుర్, खुर शब्द में पहली ध्वनि क्या है? ख, ऊ की मात्रा. दूसरी ध्वनि र. సో అంటే ఒక వర్డ్ చెప్పి అందులో ఫస్ట్ వచ్చేటువంటి సౌండ్ ఏంటి, అందులో ఏ లెటర్స్ ఉన్నాయి, సెకండ్ వచ్చేటువంటి సౌండ్ ఏంటి, ఏ లెటర్ వచ్చింది అనేది ఇక్కడ మనము విడదీస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మయూర్, పహली ధ్వని మ, दूसरी ధ్వని య, ऊ की मात्रा यू, तीसरी ध्वनि र, मयूर. कूड़ा, क, ऊ की मात्रा, ड, आ की मात्रा. डमरू, ड, म, रू. कुसुम, కు, సు, మ, కుసుమ్. సో ఇలా ఈ అక్షరాలని, ఈ మాత్రాయని మనం ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చినటువంటి వర్ణమాల చార్ట్ ఏదైతే ఉందో సో దీంట్లో సర్కిల్ చేయించాలి పిల్లల చేత. ఓకేనా? నెక్స్ట్ సమझिए పढ़िए. ఇక్కడ ఏం చేశారు? సమझिए పढ़िएలో సో ఇప్పుడు ఎలా అయితే మనము విడదీసామో, అంటే సౌండ్ని బట్టి పహలి ధ్వని, దూసరి ధ్వని అని విడదీసామో, అలాగే ఇక్కడ కూడా వర్ణిక విచ్ఛేద్ అంటే అక్షరాన్ని విడదీస్తామన్నమాట. సపోజ్ ఇప్పుడు ఖుర్, ఖుర్లో ఏమొచ్చింది? ఖూ వచ్చింది. సో ఆ ఖూ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఖ ప్లస్ ఊ. అంటే ఖ అనేది సగమే పలుకుతున్నాం కాబట్టి దీనికి మనం హలంత్ పెడతాము. ఖ ప్లస్ ఊ, ఖూ. ఠ ప్లస్ ఊ, ఠూ. డ ప్లస్ ఊ, డు. యు ప్లస్ ఊ, యు. ఖ ప్లస్ ఊ, ఖూ. అంటే ఇక్కడ మనము ఊ రాసాం కాబట్టి బడి ఊకి మాత్ర వస్తుంది. సో ఈ విధంగా ఈ అక్షరాలని ఇక్కడ విడదీసుంటారు, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బేమేల్ అక్షరం పర్ గోలా లగాయియే. సో ఇక్కడ ఏం చేయాలట? బేమేల్ అక్షరం పర్ గోలా లగాయి. ఆడ్ వన్ అంటే సేమ్ కాకుండా డిఫరెంట్గా ఉన్న లెటర్ని మనం ఏం చేయాలి? సర్కిల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఖ, డ, ఖ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము? సో ఈ డ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని సర్కిల్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3 ఠాలు ఉన్నాయి, ఒక యా ఉంది కాబట్టి యాని సర్కిల్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఊ. నెక్స్ట్ ఇక్కడ ఊ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఊ. ఓకేనా? సో ఇక్కడేంటి? ఊ. సో ఈ విధంగా మనమైతే సర్కిల్ చేయించేసేయాలి. नीचे दिए गए शब्दों को ऊ और ऊ मात्रा लगाइए. చూడండి, సో ఇక్కడ రెడ్ కలర్లో ఏ లెటర్స్ అయితే ఇచ్చారో ఈ లెటర్స్కి మనం ఏం యాడ్ చేయాలి? ఊకి మాత్ర యాడ్ చేయాలన్నమాట. చోటి ఊకి మాత్ర యాడ్ చేస్తే ఏమవుతుంది? ఖుద్. ఇక్కడ ఖర్ ఉంది, దానికి ఊకి మాత్ర పెడితే ఏమవుతుంది? ఖుర్. ఖుమ్, ఠుమ్రీ, తులా. నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగారు? ఊకి మాత్ర అడిగారు. సో యాడ్ చేస్తే ఏమవుతుంది? కడా అని ఉంది, దీనికి ఊకి మాత్ర పెడితే కూడా. మూలి, తూలికా, మయూర్, నాఖూన్. ఈ విధంగా మనము యాడ్ చేసి రాయించాలన్నమాట. సమాన్ శబ్దోంకి జోడీ బనాయియే. సేమ్ వర్డ్స్ని మనం ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ముఖ్ ఉంది, ముఖ్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఈ విధంగా మనము చూసుకుంటూ సేమ్ వర్డ్స్ ఎక్కడున్నాయో సో వాటన్నిటిని మ్యాచ్ చేయించాలి.
ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఊఖల్, ఊఖల్ ఎక్కడుంది, సేమ్ ఊఖల్ ఇక్కడ బాక్స్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా డమరు, నెక్స్ట్ డుబ్కి, తులా, ముఖ్, కుముద్, ఈ విధంగా మనము మ్యాచ్ చేయించాలి. శబ్ద్ పढ़िए సహీ చిత్రకి జోడీ బనాయియే. సో ఇక్కడ మనం వర్డ్స్ చదివి ఆ వర్డ్ రిలేటెడ్ పిక్చర్ ఎక్కడుందో ఆ పిక్చర్తో ఇక్కడ మ్యాచ్ చేయాలి మనం. మూలి, ఖత్, ఉదయ్, సుబహ్, తులా, ఊన్. ఓకేనా. సో మూలి, మూలి అంటే ఏంటి, ముల్లంగి. సో నెక్స్ట్ అదేవిధంగా ఊన్, ఖుష్, హ్యాపీగా ఉన్నాడు కదా బాబు, సో హ్యాపీనెస్. ఖత్ లెటర్. నెక్స్ట్ తులా, ఈ విధంగా మ్యాచ్ చేసేయాలి. నెక్స్ట్ బాల్గీత్ పढ़िए ऊ मात्रा वाले अक्षरों पर गोला, ऊ मात्रा वाले अक्षरों पर डिब्बा लगाइए. సో ఇక్కడ ఏం చేయాలి, పోయం దగ్గరికి వెళ్ళిపోయి హవా పోయం ఏదైతే ఉందో అందులో ఎక్కడైతే ఈ ఊకి మాత్ర వచ్చిందో అక్కడంతా మనం ఏం చేయాలంట, సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ఊకి మాత్ర ఎక్కడైతే వచ్చిందో ఆ ప్రతి లెటర్ని ఏం చేయాలి, ఇలా బాక్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ బాల్గీత్ కో సునియే और जहां ड अक्षर आए वहां ताली बजाइए. సో ఇదే ఇక్కడ ఏం చేయాలి, మనం స్టార్టింగ్ చేసాం ఫల్ పోయం మనం డిస్కస్ చేసినప్పుడు చేసామన్నమాట. ఎక్కడైతే ఫ్రూట్ నేమ్ వస్తుందో అక్కడ క్లాప్ చేయిస్తాం పిల్లల చేత. సో ఇక్కడ ఏం చేయాలట, ఎక్కడైతే డ అక్షరం వస్తుందో అక్కడ మనం పిల్లల చేత క్లాప్ చేయించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాపీ రైటింగ్ అనమాట. సో ఉ, ఊ, ఖ, ఠ, డ, య ఈ లెటర్స్ ఇచ్చున్నారు. సో ఈ లెటర్స్ని నీట్గా ఇక్కడ మనము కరెక్ట్గా ఇచ్చినటువంటి ఆ డాటెడ్ లైన్ మధ్యలో ఇక్కడ మనకి లైట్గా కనిపిస్తుంది కూడా. సో దాని మీద పిల్లల చేత రాయించాలన్నమాట, ట్రేస్ చేయించాలి. మాత్రాయే జోడ్కర్ పढ़िए और लिखिए. సో ఇక్కడ ఏం చేయాలి, గుణింతపు చిహ్నాలు ఇచ్చున్నారు కదా, వీళ్ళని కలపాలి అలాగే చదవాలి అని చెప్తున్నారు. సో చూడండి, కకి ఆకి మాత్ర యాడ్ చేస్తే ఏమవుతుంది, కా. అదే ఖకి యాడ్ చేస్తే ఖా, ఠా, డా. సో అలాగే छोटी की मात्रा, बड़ी की मात्रा, ऊ की मात्रा, ऊ की मात्रा. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి ఈ బాక్సెస్లో రాయాల్సి ఉంటుంది. అక్షరోं को मिलाकर लिखिए. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్సెస్లో ఉన్న లెటర్స్ని కలిపితే మనకు ఒక వర్డ్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ వర్డ్ని ఈ బాక్స్లో రాయించాలి. సో చూడండి, నా ఖూ న, నాఖూన్. నెక్స్ట్ ఏమవుతుంది, మయూర్, దుకాన్, ఖడియా, డమరు, ఇలాగా వర్డ్స్ వస్తాయి. ఇవి బాక్సెస్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఊకి మాత్ర లగాకర్ శబ్ద్ బనాయియే. సో ఏం చెప్పారు, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్కి ఏం యాడ్ చేయాలంట, ఛోటీ ఊకి మాత్రాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఖకి ఛోటీ ఊకి మాత్ర యాడ్ చేస్తే ఏమవుతుంది, ఖుష్, అవునా. అలాగే ఇక్కడ ఏమవుతుంది, దుకాన్, ముని. నెక్స్ట్ అదేవిధంగా తులా, నెక్స్ట్ కుసుమ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బడి ఊకి మాత్ర. సో ఇక్కడ ఏమవుతుంది, మయూర్. నెక్స్ట్ కూడా, మూలి. నెక్స్ట్ తూలికా, డమరు. సో ఈ విధంగా మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని పిల్లలకి చెప్పాలి. అలాగే మాత్ర కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సంకేతంకి ఆధార్ పర్ జోడియే और लिखिए. సో ఇచ్చినటువంటి హింట్స్ని బేస్ చేసుకొని మనము కొత్త వర్డ్స్ని ఇక్కడ ఫామ్ చేయాలి. ఉ, ర, ఉర్. అలాగే ఉపజ్, ఉదర్. నెక్స్ట్ ఊన్, ఊపర్, ఊఖల్, ఇలా వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ చిత్ర సే సంబంధిత్ పెహలా అక్షర్ లిఖియే. ఆల్రెడీ ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాము, పైన వచ్చేసాయి మనకి. సో కాబట్టి ఇప్పుడు ఇమేజ్ని చూడగానే పిల్లాడు ఆ వర్డ్ మనకి చెప్పేస్తాడు. సో వర్డ్ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటి నానా అని అడిగి ఆ ఫస్ట్ లెటర్ని ఇక్కడ రాయించాలి. సపోజ్ ఈ ఇమేజ్ చూసాము, చూడగానే ఉదయ్. సో ఏం చేస్తాము, ఉదయ్లో ఫస్ట్ లెటర్ ఏంటి, ఊని ఇక్కడ రాయించాలి. అదేవిధంగా ఠటేరా, ఠ. నెక్స్ట్ కుసుమ్ కదా, క. డమరు, డ. ఖుర్, ఇక్కడ ఖు. నెక్స్ట్ రిషి కదా, లేకపోతే ముని, మా. నెక్స్ట్ అదేవిధంగా అంటే మనకు వచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అదే సేమ్ మీనింగ్ ఇచ్చినా మనకి ఏదైతే బుక్లో ఇచ్చున్నారో ప్రీవియస్ పిల్లాడు చూసి ఐడెంటిఫై చేసి ఉంటాడో సో ఆ వర్డ్ రాపిస్తే బెటర్ అనమాట. ఓకేనా.
నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఖుషి ఖు, తర్వాత కూడా కదా కు, బడియుకి మాత్ర, మయూర్ మా, నెక్స్ట్ దుకాన్ దు. సో ఈ విధంగా వర్డ్స్ అయితే రాయించాలన్నమాట. సహీ శబ్ద పెహచానియే డిబ్బే మే లిఖియే. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ వర్డ్స్ తీసుకెళ్తున్న వర్డ్స్లో మనము ఏవైతే మీనింగ్ఫుల్ వర్డ్స్, కరెక్ట్ వర్డ్స్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఏమేమి ఉన్నాయి చూద్దామా ఒకసారి. ఉదర్ ఆల్రెడీ ఇచ్చేశారు. నెక్స్ట్ ఏముంది, ఉదయ్, కుముద్, ఊన్, ఖత్, ఠటేరా. ఓకేనా. సో ఈ విధంగా మనకి వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ రాయించేయచ్చు. समान उच्चारण वाले शब्दों को डिब्बे में से चुनकर लिखिए. సో సేమ్ అంటే ప్రొనౌన్స్ చేసేటువంటి, సేమ్ సౌండ్ ఇచ్చేటువంటి వర్డ్స్ అంటే రైమింగ్ వర్డ్స్ లాగా అనమాట. సో ఒకే ఉచ్చారణ కలిగి ఉండాలి. సో ఆ పదాలని మనం ఆ బాక్స్లో నుంచి చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో ఉదయ్ సమయ్, యమున జమున. ఓకేనా, యమున జమున. నెక్స్ట్ డలియా ఛలియా, డలియాకి ఏమొస్తుంది ఛలియా. నెక్స్ట్ డాలి మాలి. సో ఈ విధంగా వర్డ్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ नीचे दिए गए अक्षरों और मात्राओं से शब्द बनाकर लिखिए. సో ఇక్కడ మనకైతే కొన్ని లెటర్స్ అలాగే మాత్రాయే గుణింత చిహ్నాలు ఇచ్చారు. సో వీటితో మనం కొన్ని వర్డ్స్ అంటే మయూర్, దుకాన్, డలియా, ఉదయ్, సో ఇలా చాలా వర్డ్స్ అంటే మనం కొన్ని చెప్తే పిల్లలు చాలా చెప్తారు. వాళ్ళు ఇప్పుడు దాకా అంటే 3 లెసన్స్లో కూడా వాళ్ళకి వచ్చినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చెప్తారు. ఇంకా కొత్త కొత్త వర్డ్స్ కూడా చెప్తారు. సో అలా నంబర్ ఆఫ్ వర్డ్స్ని మనం ఇక్కడ రాయించవచ్చు. ఇక్కడ మనకి 5 రాయమన్నారు. సో అదే మనం క్లాస్ వర్క్లో కానీ బోర్డు మీద కానీ పిల్లల చేత నెంబర్ ఆఫ్ వర్డ్స్ రాయించవచ్చు. నిమ్న శబ్దోं को वर्ग पहेली में पहचान कर डिब्बा लगाइए. సో ఇక్కడ ఒక వర్డ్ పజిల్ ఇచ్చారు. సో వర్డ్ పజిల్లో ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని ఐడెంటిఫై చేసి బాక్స్ అనేది డ్రా చేయండి అని చెప్పారు. సో చూడండి ఖత్. సో ఖత్ ఎక్కడుంది, సో దీనికి బాక్స్ డ్రా చేసాం. నెక్స్ట్ అదేవిధంగా డమరు చూడండి. ఓకేనా. సో అలాగే డలియా, దుకాన్, నాఖూన్. ఓకేనా, ఇదిగోండి డలియా, నాఖూన్. సో ఇలా వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయించాలి. చిత్ర దేఖ్కర్ ఉస్కా అర్థ दी गई భాషాओं में लिखिए. సో ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ యొక్క పేరుని మనం తెలుగులో అలాగే ఇంగ్లీష్లో హిందీలో అంటే ఏదైనా ఒకటి ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు, మిగతా 2 మనం ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, బాస్కెట్ ఇచ్చారు, మనం ఇక్కడ బుట్ట అని రాస్తాము. అదే హిందీకి వచ్చేసరికి డలియా అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ డబ్బా అని ఇచ్చారు, మనం ఏం రాస్తాము బాక్స్, డిబ్బా అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమిచ్చారు ఖుర్, ఖుర్ని మనం తెలుగులో ఏమంటాము గిట్టలు అంటాము, అలాగే ఇంగ్లీష్లో హూఫ్ అంటాము. నెక్స్ట్ చాక్ పీస్, చాక్, ఖడియా. నెక్స్ట్ అదేవిధంగా నెమలి, పీకాక్, మయూర్. సో ఈ విధంగా ఇచ్చినటువంటి వాటికి ఈ 3 లాంగ్వేజెస్లో మనం మీనింగ్స్ అయితే రాస్తాము. కవితా మే హవా కో రాణి కహా గయా హై, బతాయియే తుమ్హే హవా కైసీ లగ్తీ హై. సో ఈ పోయంలో గాలిని హవా రాణి అంటే ఒక రాణిగా పిలువబడ్డారు కదా. సో మీకు గాలి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి పిల్లల్ని అడిగి వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్స్ని మనం డిస్కస్ చేయాలి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ సృజనాత్మకతకు వచ్చేసి రంగ్ భరియే అని చెప్పేసి రంగులు నింపమని చెప్పేసి ఒక ఇమేజ్ అయితే ఇచ్చున్నారు. ఏంటా ఇమేజ్, ఉదయ్ అంటే మార్నింగ్ టైంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉన్నటువంటి కనిపించేటువంటి ఒక ఇమేజ్ అయితే ఇచ్చున్నారు. సో వీటిని మంచిగా నీట్గా కలర్స్ వేయించాలి పిల్లల చేత. ఓకేనా. నెక్స్ట్ ఖేల్ ఖేల్ మే చూడండి ఒకసారి, ఝట్పట్ కహియే, టంగ్ ట్విస్టర్స్ అంటాం కదా మనము. సో అలాంటిది ఒకటి ఇక్కడ హిందీలో ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాము. ऊंट ऊंचा ऊंचा ऊंट, ऊंची ऊंट की पीठ, पीठ ऊंची पूंछ भी ऊंची, ऊंची पूंछ ऊंचा ऊंट. దీన్ని ఫాస్ట్గా చెప్పడంలో తడబడిపోతాం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఊంచా, ఊంట్, పూంచ్ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి కొన్ని సౌండ్స్. సో కాబట్టి ఏం చేస్తాము, తొందరగా చెప్పడంలో, త్వరగా చెప్పడంలో ఏమవుతుంది అంటే నాలుగు తడబడుతుంది. సో పూంచ్ దగ్గర ఊంచ్ అంటాము, ఊంచ్ దగ్గర పూంచ్ అంటాము, ఊంచి దగ్గర ఊంటి అంటాము. ఇలాగా
తడబడతారనమాట. కొంచెం ఫన్ యాక్టివిటీ లాగా పిల్లల చేత చేయించవచ్చు, ఫాస్ట్గా చెప్పమని చెప్పేసి టీచర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు క్లాస్లో. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్పనా, నేను చెప్తానో లేదో చూద్దాము. ऊंट ऊंचा ऊंचा ऊट, ऊंची ऊंट की पीठ, पीठ ऊंची पूंछ की ऊंची. చూసారా తప్పు చెప్పాను. సో ఇలా అంటే ఫాస్ట్గా చెప్పడంలో మనం తడబడతాం కదా, సో కాబట్టి పిల్లల చేత మనం ట్రై చేయించవచ్చు అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేయించి తర్వాత మళ్ళీ చెప్పించడము ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ సమూహ గతివిధి ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, बच्चों को 3-4 समूह में बांटे, एक बच्ची मुन्नी बने, एक बच्चा हवा और बाकी बच्चे गुब्बारे बने, कविता की पंक्तियां बोलते हुए अभिनय करे, उड़ना पकड़ना हंसना आदि. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పిల్లల్ని ఒక 3-4 టీమ్స్గా డివైడ్ చేసి, బ్యాచెస్గా డివైడ్ చేసి, సో ఒకరిని వచ్చేసి మున్ని క్యారెక్టర్, ఇంకొకరు వచ్చేసి గాలి అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నట్లుగా, ఇంకొంతమందిని బెలూన్స్ లాగా, సో ఈ విధంగా చేసి మనం పోయం చెప్తూ వాళ్ళ చేత యాక్ట్ చేయించవచ్చు అనమాట. సో ఇది మనకి గ్రూప్ యాక్టివిటీ అనేది ఇచ్చున్నారు. సో ఇది మనము చేయించవచ్చు. సో ఇది మనకి ఏంటంటే థర్డ్ లెసన్ హవాకి సంబంధించి ఎక్సర్సైజెస్తో సహా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా 100% రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకైనా సరే షేర్ చేయండి. సో దీంట్లో మనకి పోయేదేం లేదు, ఖర్చు అయ్యే పని అంతకన్నా లేదు, కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.